గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. టుడే మీరు యూట్యూబ్కు స్వాగతం, మీ సీనియర్ సిటిజన్. సో ఈరోజు 1 ఏప్రిల్ 2024. దయచేసి స్కిప్ చేయకుండా స్కిప్ చేసి మధ్యలో ఇంపార్టెంట్ వార్తలు కానీ నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ నా మోరల్ సపోర్ట్ ఇస్తుంది. సో డిస్క్లైమర్, ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ ఏ రిజిస్టర్డ్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రికమెండేషన్ గుర్తించండి. కీప్ ఆల్వేస్ 50% క్యాష్ ఇన్ రిజర్వ్స్ అని చెప్తున్నాను. ప్రతిసారి చాలామంది తప్పు ఏంటంటే స్టాక్ మార్కెట్ పెట్టుబడి ఒకసారి పెడతారు. అట్లా కాకుండా 50% పెట్టేసి 50% రిజర్వ్ పెట్టుకొని ఉంచుకుంటే ఎందుకైనా మనం స్టాక్ మార్కెట్ ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు. కాబట్టి మనం కొన్న షేర్ తగ్గినప్పుడు మంచి షేర్ అయినప్పుడు దాన్ని కొట్టడానికి యావరేజ్ చేయడానికి వీలవుతుంది. లేదంటే అంతకన్నా మంచి షేర్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. స్టాక్ మార్కెట్ రోజు కూడా మంచి మంచి అవకాశాలు ఇస్తుందో గుర్తించండి. సో ఇక్కడ మన బిజినెస్ వార్తలు మన వీడియోని రెండు వీడియో కింద వివరించి వీడియో అప్లోడ్ చేస్తున్నాం. ఎందుకంటే మీకు అనువుగా ఉంటుంది. ఒక వీడియోలో ఇన్ఫర్మేషన్, డాటా, ఈవెంట్స్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వీడియోలో షేర్ మార్కెట్ సంబంధించిన వార్తలు, వాటికి టెక్నికల్ అలర్ట్స్ ఉంటుంది. దాన్ని గమనించండి. ఈ టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్ ఇన్ స్టాక్ మార్కెట్ అనేది ఇంటర్నేషనల్ మార్కెట్. దాన్ని బట్టి కూడా మనం మార్కెట్లో ట్రేడింగ్ చేయాలి. కాబట్టి ఒక లిస్ట్ ఇచ్చిన లిస్ట్ చూడండి. ఇక్కడ చాలామంది రకరకాల ఇన్స్టిట్యూషన్స్, గవర్నమెంట్స్ పార్టిసిపేట్ చేస్తాయి. కాబట్టి చాలా వాళ్ళు ఒక పద్ధతి ప్రకారం సైంటిఫిక్గా ట్రేడ్ చేస్తారు. కాబట్టి మనం కూడా లాంగ్లో ఉండి ఒక పద్ధతి ప్రకారం ట్రేడ్ చేస్తే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అది గుర్తించండి. సో బిజినెస్ ఇండెక్స్లో యూఎస్ఏ అండ్ యూరోపియన్ అండ్ ఆసియా మార్కెట్, ఈ 3 మార్కెట్ మరో రోజు గమనించాలి. ఎందుకంటే ఈ 3 మార్కెట్ కూడా రకరకాల వివిధ టైంలో ఎండ్ అవుతుంది. వీటి యొక్క గమనం, వీటి యొక్క స్థితిని బట్టి కూడా మన దశ మార్కెట్ పై పడే అవకాశం ఉంటుంది. అది చేంజ్ అయ్యే అవకాశం ఉంది. సో యూఎస్ఏ మార్కెట్స్ మన ఫ్రైడే నాడు డౌ జోన్స్ 418 అప్లో ఉంటే నాస్డాక్ మాత్రం 24 డౌన్లో ఉంది. అండ్ S&P 500 కూడా 31 పాయింట్స్ అప్లో ఉంది. అది గుర్తించండి. బట్ యూరోపియన్ మార్కెట్ మధ్యాహ్నము ఫ్రైడే నాడు ఇంగ్లాండ్ 76, ఫ్రాన్స్ 125, జర్మన్ 230, అంటే నిన్న తగ్గింది. ఆసియా మార్కెట్ కూడా ప్రస్తుతము మన మిక్స్డ్గా కనిపిస్తుంది. మిక్స్డ్ అంటే హాంగ్సెంగ్, తైవాన్, జపాన్ మొత్తం లాభాల బాట ఉంటే ఒక సింగపూర్ నిఫ్టీ 170 పాయింట్ డౌన్లో ఉంది. చైనా మాత్రం 200 అప్పు, తైవాన్ 400 అప్పు, జపాన్ 235 అప్లో ఉంది. అది గుర్తించండి. సో దీన్ని బట్టి మన మార్కెట్ కొద్దిగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత రికవర్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. సో కొద్దిగా ఈవెంట్స్ కూడా ఉన్నాయి. దాన్ని బట్టి మనం గమనించాలి. అండ్ మన ఫ్రైడే నాడు మన స్టాక్ మార్కెట్లో ఫారెన్స్ సుమారు 4,350 crores సెల్ చేస్తే మ్యూచువల్ ఫండ్స్ వారు దానికన్నా ఆల్మోస్ట్ డబల్కు సుమారుగా 7,676 బై చేశారు. గుర్తించండి. సో మన ఫ్రైడే నాడు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ కూడా తగ్గింది. అండ్ ఇండెక్స్ తగ్గుతుంది. ఇండెక్స్ తగ్గడం మంచి శుభ పరిమాణము. ఎందుకంటే ఇండెక్స్ తగ్గిన కొద్ది మార్కెట్ వొలాటిలిటీ తగ్గి మార్కెట్ స్థిరంగా ఉండి మార్కెట్ పెరిగే అవకాశం ఉంది. 10-12 మధ్య వస్తుంది. ఇంకా తగ్గుతుంది, ఇంకా మంచిది. సో ఎంత తగ్గుతుంది అంత వొలాటిలిటీ ఉంది, మార్కెట్ పెరిగే అవకాశం ఉంది. దీన్ని బట్టి కూడా మనం ట్రేడింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. గుర్తించండి. నెక్స్ట్ పుట్ కాల్ రేషియో ఉంటుంది. ఇది కూడా పుట్ కాల్ రేషియో కూడా ఇది మార్కెట్ దశను నిర్దేశిస్తుంది. ఎప్పుడైతే పుట్ కాల్ రేషియో 1 కన్నా ఎబవ్ ఉంటే బులిష్గా ఉన్నట్టు, బిలో ఉంటే బేరిష్ కానీ సంకేతము. బట్ ఇది ఫ్యూచర్ ఆప్షన్ డాటా బట్టే ఉంటుంది కాబట్టి అది గుర్తించండి. సో ఇప్పుడు పుట్ కాల్ రేషియో ఈరోజు 0.90 ఉంది, బిలో 1 ఉంది. కాబట్టి ఈరోజు దీన్ని బట్టి మార్కెట్ తగ్గడానికి కొద్దిగా అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ నిఫ్టీ ఇక్కడ గ్రాఫ్ చార్ట్ ప్రకారం చూస్తే 23,590 క్లోజ్ అయింది. బట్ ది రిజిస్టర్స్ ఇప్పుడు 23,800. ఎప్పుడైతే 23,800 పోనంత వరకు మార్కెట్ హెచ్చుతగ్గులకు లోనే అవకాశం ఉంటుంది. ఇది క్రాస్ అయితేనే మార్కెట్లో ఇంకెక్కువ బయింగ్ ఇంట్రెస్ట్ కింద నుంచి వచ్చి పెరగడానికి అవకాశం ఉంటుంది. లేదంటే స్టాప్ లాస్ 22,800 రానంత వరకు మార్కెట్ హెచ్చుతగ్గులు ఉన్నాయి. దాని మధ్యనే ట్రేడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే 22,800 దిగువన ట్రేడ్ అవుతే మార్కెట్ ఇంకా కిందకి ఘోరంగా పడిపోయే అవకాశం ఉంటుంది. అది గుర్తించండి. అంటే బ్యాంక్ నిఫ్టీ కూడా ప్రస్తుతం 51,560 దగ్గర క్లోజ్ అయి ఉంది. దాని డిస్టెన్స్ 52,000. ఎప్పుడైతే 52,000 క్రాస్ అవుతుందో అప్పుడే మార్కెట్తో స్థిరపడే అవకాశం ఉంటుంది. లేదంటే స్టాప్ లాస్ 49,640 క్రాస్ అయింది, కిందకి దిగితే ఇంకా మార్కెట్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ లెవెల్స్ గమనించి మార్కెట్లో ఎక్స్పోజింగ్ ట్రేడింగ్ అనేది చేస్తుండాలి. లెవెల్స్ అనేది చాలా ముఖ్యంగా అది గుర్తించండి. సో ఇక్కడ కొన్ని కమాడిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. ఇది కూడా మన మార్కెట్ దిశను నిర్దేశిస్తుంది. దీన్ని బట్టి కూడా మన మార్కెట్ దిశను మనము కొంత బేరీజ్ వేసుకోవచ్చు, ఎస్టిమేట్ చేయొచ్చు. సో గోల్డ్ మన 36 పాయింట్స్ పెరిగింది. ఇది గోల్డ్ బి ETF అంటారు. ఇది మనం గోల్డ్ కొన్నట్టే షేర్ ప్రకారం ఉంటుంది. గోల్డ్ పెరిగిన కొద్ది ఇవి పెరుగుతాయి, తగ్గుతుంటుంది. ఇందులో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసి లాభాలు గడించవచ్చు. అది గుర్తించండి. సో
బి ఈటీఎఫ్ 36 పాయింట్స్ పెరిగి 74.16 పైస్ దగ్గర క్లోజ్ అయింది. సిల్వర్ బి ఈటీఎఫ్ కూడా ₹1.7 పెరిగి 97.60 క్లోజ్ అయింది. ఇక్కడ పక్కకు హైయెస్ట్ అండ్ లోయెస్ట్ ఉండే వాటిని గమనించండి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ కొద్దిగా పెరిగింది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ మనం ఎకనామిక్ పెరిగినా కొద్దిగా ఎకనామిక్ కొద్దిగా నెగిటివ్ అని చెప్పుకోవచ్చు. ₹1.20 పెరిగి 74.8 దగ్గర క్లోజ్ అయింది. ఇంతకుముందు 70 ఉండే పెరుగుతుంది. సో దీన్ని బట్టి కొంచెం దీనికి సంబంధించి ఇండస్ట్రియల్ సేల్ కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పెయింట్స్ అది గుర్తించండి. డాలర్ ఇండెక్స్ తగ్గుతుంది. అది మంచి, అది మన మార్కెట్కు ఎకానమీకి మంచిది. 0.14 ప్రస్తుతం 104.13 దగ్గర ఉంది. అది గుర్తించండి. డాలర్ కూడా కొద్దిగా తగ్గింది. అది బిలో 86 ఉంది. 85.47 ఉంది. 0.27 తగ్గింది. యూఎస్ఏ బాండ్ యూస్ కూడా తగ్గుతుంది. అది కూడా మార్కెట్కు ఎకానమీకి మంచిది. 0.13 తగ్గింది. ఇప్పుడు ప్రస్తుతం 4.23 ఉంది. ఇది ఇంకా 3 అయితే ఇంకా మార్కెట్ పుంజుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇది ఫ్యూచర్ ఆప్షన్ డాటాను బట్టి లాంగ్ బిల్డప్ అనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దీన్ని లాంగ్ బిల్డప్లో ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగి ఈ జాబితాలో ఉన్న షేర్లు ఈరోజు పెరగడానికి అవకాశం ఉంటుందిగా గుర్తించండి. షార్ట్ కవరింగ్లో కూడా ఈ షేర్లు షార్ట్ అయ్యి ఈ షేర్ కూడా పెరగడానికి ఈరోజు అవకాశం ఉంటుందిగా గుర్తించండి. లాంగ్ అన్వైండింగ్లో కూడా ఇది ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గి షేర్ తగ్గే అవకాశం ఉంటుంది. ఆ జాబితాను గమనించండి. అట్లనే షార్ట్ బిల్డప్ కూడా షార్ట్స్ బిల్డప్ ఈ షేర్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. బట్ ఇది ఫ్యూచర్ ఆప్షన్ బట్టి డాటా బట్టి గుర్తించండి. అది ఇది హైయెస్ట్ డెలివరీ, ఇది షేర్లో హైయెస్ట్ డెలివరీ అయింది. ఇందులో సుమారు మినిమం 67 నుంచి 77% హైయెస్ట్ డెలివరీ అయింది. ఎప్పుడైతే హైయెస్ట్ డెలివరీ అయిందో దాని ఉద్దేశం ముందు షేర్ ప్రతి ఉద్దేశంతో దీన్ని పికప్ చేసి ఉంటారు. కాబట్టి ఈ జాబితాను కూడా గమనించండి. ఈరోజు బ్యాన్లో ఎటువంటి షేర్స్ లేదో గమనించండి. ఇక్కడ కొద్దిగా డివిడెండ్ అండ్ బోనస్ అండ్ ఈవెంట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ డాటా కూడా చాలా మార్కెట్ను ప్రభావితం చేస్తుంది. వీటిని గమనించండి. దీని ద్వారా మన మార్కెట్ దశను మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ డాటాగా దీన్ని గుర్తించండి. ఇక్కడ డివిడెండ్ ఉంది. మన ఎంఎస్టీసీ డివిడెండ్ ప్రకటించింది ₹4.50. దీన్ని రికార్డ్ డేటు 2nd అంటే రేపు, అంటే ఈరోజు. అంతకుముందు ఎవరైతే ఈ షేర్స్ కొన్ని కలిగి ఉన్నారో వాళ్ళకి డివిడెండ్ వచ్చే అవకాశం ఉంటుంది. అది గుర్తించండి. అండ్ రియల్టీ కార్పొరేషన్ ₹1 ఇచ్చింది. అది కూడా రికార్డ్ డేటు 2nd గుర్తించండి. అండ్ విబిఎల్ వరుణ్ బై యావరేజెస్ కూడా డివిడెండ్ ఇచ్చింది ₹50 పర్ షేరు. దాని రికార్డ్ డేటు 4th ఏప్రిల్. క్రిసిల్ కూడా ₹26 పట్టించింది 11 ఏప్రిల్. దీన్ని రికార్డ్ డేట్, అంటే రికార్డ్ డేట్ కన్నా ఒక రోజు ముందు కానీ అంతకుముందు కొన్ని వరకు వస్తుంది. ఒక రికార్డ్ డేట్ని అనుకుంటే డివిడెండ్ రాదని గుర్తించండి. నెక్స్ట్ బోనస్కు రైట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సాయి ఆటోమేటివ్ కంపెనీ అది బోనస్ పట్టించింది 1:1. దాని రికార్డ్ డేటు ఏప్రిల్ 3rd. అది గుర్తించండి. ఇక్కడ ఈవెంట్స్ ఉన్నాయి. ఈవెంట్స్ బట్టి కూడా మార్కెట్లో హెచ్చుతగ్గులే అవకాశం ఉంటుంది. కాబట్టి అది గుర్తించండి. ఈరోజు 1st ఏప్రిల్ నాడు మన ఇండియన్ ఆటోమొబైల్కి సంబంధించిన డాటా రిలీజ్ కాబోతుంది. కాబట్టి ఈరోజు టాటా మోటారు, అశోక్ లేలాండ్ మొదలగు షేర్స్ మీద ప్రభావితం చూపించే అవకాశం ఉంది. మారుతి. సో వాటిని గమనించండి. నెక్స్ట్ 2nd అంటే రేపు యూఎస్ఏ టారిఫ్ బిగిస్తుంది. ఎన్ని రోజులు ఉంది. అది మరి 2nd ఏప్రిల్ చాలామంది ఎదురు చూస్తున్నారు. దీన్ని బట్టి ఈరోజు మార్కెట్ కూడా కొద్దిగా ఎక్స్పోజ్లో తగ్గే అవకాశం ఉంటుంది. బట్ అది రేపు చాలా ఇది కీలకమైన రోజుగా గుర్తించాలి. అండ్ యూఎస్ఏ అన్ఎంప్లాయ్మెంట్ రేటు దానికి కూడా డాటా 4th ఏప్రిల్ రాబోతుంది. సో ఆ రోజు కూడా మార్కెట్ హెచ్చుతగ్గే అవకాశం ఉంటుంది. అట్లనే ఇండియాలో ఆర్బీఐ పాలసీ 9th నాడు ఉంది. దాన్ని బట్టి కూడా మన బ్యాంకింగ్ షేర్లు హెచ్చుతగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి డాటాను గమనించాలి. సో ఇది ఈరోజు మన వార్తల్లోని డాటా ఇన్ఫర్మేషన్. దీని తర్వాత మన షేర్లకు సంబంధించిన ఇంపార్టెంట్ వార్తలు వాటి యొక్క టెక్నికల్ అనాలిసిస్ ఉంటుంది. ఆ వీడియోని గమనిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే.